హరే కృష్ణ. ఈరోజు మనం కథను చర్చించుకుందాం. ఇది ఒక చందనం యొక్క కథ. మనల్ని చందనం అని ఎలా గుర్తించాలో తెలిపే కథ. ఒక రాజు ఒక పేదవాడిని పిలిచి ఒక 5 ఎకరాల చందనం భూమినిచ్చాడు, దున్నుకొని సంపాదించుకో అని చెప్పి. ఆ పేదవాడికి ఆ భూమితో ఏం చేయాలో తెలియక ఆ చెక్కల్ని కాల్చి బొగ్గుగా మార్చి అమ్మేశాడు. కొన్ని సంవత్సరాలకి రాజు పిలిచి అడిగితే ఏం సంపాదించుకోను, బొగ్గుతో ఏం సాధించగలనని. రాజు అడిగాడు, బొగ్గేంటినే నీకు చందనం ఇస్తే అని. ఆ పేదవాడికి ఆ చందనం యొక్క విలువ కూడా తెలియదు. మన పరిస్థితి కూడా అలానే ఉంది. ఇంత విలువైన మానవ జీవితాన్ని మనం ఇదానందించాలని చెప్పి వృధా ప్రయాసగా ఖర్చు పెడుతున్నాం. వీటి యొక్క విలువను పోగొడుతున్నాం. ఎలాగైతే ఆ పేదవాడికి చందనం యొక్క విలువ తెలియదో, మన మానవ జీవితం యొక్క విలువ తెలుసుకోకపోతే ఇది కూడా వృధా అయిపోతుంది. కాబట్టి మనందరం భక్తిని ఆచరించాలి. హరే కృష్ణ.